రాజకీయాలు వ్యక్తిగత సంబంధాలు వేరు అని అంతా మాట్లాడుకుంటాం. రాజకీయాలకి కుటుంబ బాంధవ్యాలకి సంబంధం ఉండకూడదు అని చెప్పుకుంటాం. కానీ ముద్రగడ పద్మనాభం వైఖరే భిన్నం. ఆయన వ్యవహారమే చాలామందికి సాధ్యం కాని స్థాయిలో ఉంటుంది. అలాంటి ముద్రగడ పద్మనాభం మీద ఆయన కూతుర్ని ఉసిగొల్పి ఆమెతోనే దాడి చేయించినటువంటి తరుణంలో ఆయన ముద్రగడ తీవ్రంగా కలత చెందారు. చాలా మనస్తాపానికి గురయ్యారు. అనేక రకాలుగా ఆందోళన చెందారు. ఆఖరికి తాను చనిపోయిన కుమార్తె బార్లపూడి క్రాంతిని తన మృతదేహం చూడ్డానికి కూడా రావద్దు అంటూ లేఖ రాసినటువంటి అనుభవం ముద్రగడది. అలాంటి ముద్రగడ నిన్న హైదరాబాద్ ఆసుపత్రిలో మరణించారు. అనారోగ్య సమస్యలతో మరణించిన ఆయన్ని కిర్లంపూడికి ఆయన స్వగ్రామానికి తరలించారు. అక్కడ వేలాదిగా అభిమానులు తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆ క్రమంలోనే ముద్రగడ కుమార్తె క్రాంతి కూడా రాజమండ్రిలోని ఆమె అత్తింటి నుంచి సొంత ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ముద్రగడ అనుచరులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముద్రగడ స్వయంగా ఆమెను రావద్దని చెప్పిన తర్వాత ఆమెకు నివాళులర్పించే అర్హత లేదు అంటూ మొండికేశారు. ముద్రగడ భార్య కూడా క్రాంతిని నివాళులర్పించడానికి వీలు లేదన్నట్టుగా చెప్పేశారు. ఆ క్రమంలో తీవ్రమైన ఉద్రిక్తత ఏర్పడింది. అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ఆ తర్వాత పోలీసుల జోక్యంతో మృతదేహం వరకు వెళ్ళే అవకాశం అయితే దక్కింది. అయినప్పటికీ కూడా ఈ ఎపిసోడ్ అనేక రకాల భిన్నమైన వాదనలకి అవకాశం ఇస్తుంది. చనిపోయిన తర్వాత సొంత కూతురు వచ్చి నివాళులర్పించడానికి అడ్డుకోవడం ఏంటి అనేటువంటి ఒక సెక్షన్, అసలు బతికుండగా కూతురు తండ్రి పట్ల ఏమైనా బాధ్యతగా వ్యవహరించిందా అనే ప్రశ్న మరొక వైపు. చివరికి ముద్రగడ తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రి పాలైతే కుమార్తె క్రాంతి చాలా రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. నేరుగా తండ్రిని ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించకపోగా ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాలేదు అంటూ రాజకీయ కోణంలో వివాదాస్పదం చేసేదానికి యత్నించారు. అట్లా క్రాంతి అనేక సందర్భాల్లో ముద్రగడ మీద తీవ్రమైనటువంటి స్థాయిలో రాజకీయం నడిపారు. ఆయన అనేక రకాలుగా ఆందోళన చెందడానికి ఆమె కారణమయ్యారు. అనేక వ్యక్తిగత దాడుల్ని ఎదుర్కొన్న ముద్రగడ తన వ్యక్తిత్వం మీద కుమార్తెతోనే దాడి చేయించడంతో సహించలేని పరిస్థితి కూడా వచ్చింది. ఆ క్రమంలోనే ముద్రగడ మాట అంటే మాటే అన్నట్టుగా మాట తప్పని మడమ తిప్పని నేతగా సాగినటువంటి తరుణంలో కుమార్తెను కనీసం కూడా తన మృతదేహాన్ని చూడడానికి రావద్దు అంటూ తేల్చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు ఆయన పోటీ చేయకపోయినా తాను చెప్పిన మాట నెరవేరినందుకే పేరు మార్చేసుకున్నటువంటి మొండి పట్టుదల కలిగినటువంటి నాయకుడు ముద్రగడ. అలాంటి ముద్రగడ మాట ప్రకారంగా క్రాంతి నివాళులర్పించడానికి రాకపోతే కుమార్తె రాలేదు అనే దానికి ఆస్కారం ఇస్తుంది కాబట్టి స్వయంగా ఆమె వచ్చినట్టుగా కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ముద్రగడ వద్దన్నారు కాబట్టి అడ్డుకోవాల్సిందే అన్నట్టుగా ఆయన అనుచరులు సిద్ధం కావడం చాలా తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ఇలా కన్న తండ్రికి నివాళులర్పించే విషయంలో కూతురు తీరు కారణంగా ఆమె వ్యవహారం మూలంగా రాజకీయంగా ఆమె ఎవరి చేతిలోనూ అస్త్రంగా మారిందన్న అభిప్రాయం కారణంగా అవకాశం లేకపోవడం అన్నది చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. రాజకీయంగా ముద్రగడ తన జీవిత ప్రస్థానమంతా ఎలా సంచలనాత్మకంగా సాగారో చివరి అంకంలో ఆయన అంత్యక్రియల వ్యవహారం కూడా అలాంటి సంచలనాత్మకమైనటువంటి పరిణామాలకి ఆస్కారం ఇచ్చినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇక ముద్రగడకి అనేక మంది పార్టీలకు అతీతంగా నేతలు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి నివాళులర్పిస్తున్నారు. అదే సమయంలో ఆయనకు అధికారికంగా అంత్యక్రియల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. తొలుత జాప్యం చేసినప్పటికీ చివరకు ప్రభుత్వం అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చినట్టుగా కనిపించింది. అందులో పవన్ కళ్యాణ్ జోక్యం వల్లే ఇదంతా చంద్రబాబు అంగీకరించారు అన్నట్టుగా ప్రకటనలు అయితే వచ్చే. ఏమైనప్పటికీ కూడా ముద్రగడకి అధికారిక లాంఛనాల ప్రకారంగా స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించే వ్యవహారం అయితే సాగుతోంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో రాజకీయంగా ముద్రగడ కుటుంబానికి ఎలా అండగా ఉంటారు, ముద్రగడ రాజకీయ వారసత్వాన్ని ఎలా ఆయన తనయుడు గిరికి అందించడంలో జగన్మోహన్ రెడ్డి క్రియాశీలకంగా సాగుతారు, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి విషయాలు.